కాశ్మీర్లో మారణ హోమం 26 మంది మృతి చెందినటువంటి ఘటన. మొత్తానికి టూరిస్టులే లక్ష్యంగా టెర్రర్ అటాక్. ఈ టెర్రర్ అంటే ఉగ్రవాదులు. ఈ ఉగ్రవాదులు మొత్తానికి అక్కడ ఉన్నటువంటి అడవుల్లో నుండి బయటకు వచ్చిరట. ఆర్మీ డ్రెస్ యూనిఫామ్లో వచ్చేసి సడన్గా టకా అందరినీ ఒక 26 మంది మీద కాల్పులు జరిపి మళ్ళీ ఇంకో 20 మందికి కూడా గాయాలైనటువంటి సంఘటన. 26 మంది ఆల్రెడీ మృతి చెందినరు. మరి వాళ్ళు ఈ రకంగా ఎందుకు ఘాతుకానికి పాల్పడ్డరు? మరి వీళ్ళ పైన ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్షలు తీసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే హుటాహుటినా కూడా అక్కడికి అమిత్ షా బయలుదేరిండు. మోదీ కూడా చాలా సీరియస్గా ఉన్నాడు. ఉగ్రవాదుల వెనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళను విడిచిపెట్టే ప్రసక్తే లేదని మొత్తానికి వార్నింగ్ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ. మొత్తానికి కాశ్మీర్లో పచ్చగా అందంగా ఉన్నటువంటి కాశ్మీర్లో మారణ హోమం, రక్త మడుగులు మొత్తానికి పేరుకుపోయినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇకపోతే 26 మంది మృతి చెందినరు ఆల్రెడీ. ఇకపోతే ఆర్మీ యూనిఫామ్లో వచ్చి మతం అడిగి మరీ కాల్పులు చేసినారట. ఆర్మీ యూనిఫామ్లో వచ్చేసి మీది ఏ మతం అని అడిగి మరీ కాల్పులు జరిపిరట. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి. 26/11. ఇకపోతే ముంబై ఉగ్రదాడి తరహాలో ఘాతుకం. మృతుల్లో ఎక్కువ మంది హనీమూన్కు వచ్చినటువంటి దంపతులు. అగో పాపం, మృతుల్లో ఎక్కువ మంది హనీమూన్కి వచ్చినటువంటి వాళ్ళే ఉన్నారట. మళ్ళీ అందులో దంపతులు. ఇక్కడ చూడరు, ఒక విజువల్స్లో మనం ఇక్కడ చూస్తున్నటువంటి విజువల్స్, వీళ్ళిద్దరు దంపతులే పాపం. అమాయకమైనటువంటి వీళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి ఒక చోట కూర్చున్నారట. ఆల్రెడీ పర్యాటక క్షేత్రాలను చూసి, పర్యాటక అందాలను చూసి ఒక దగ్గర విశ్రాంతి తీసుకుందామని కూర్చునేసరికల్లా సడన్గా వచ్చేసి ఒకేసారి కాల్పులు జరిపేసి 26 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇకపోతే మృతుల్లో ఎక్కువ మంది హనీమూన్కు వచ్చినటువంటి దంపతులే. హైదరాబాద్కు చెందినటువంటి ఐబీ ఆఫీసర్ కూడా ఉన్నారంట. అట్లాగే 2 విదేశీయులు కూడా మృతి చెందినటువంటి ఘటన. చెల్లాచెదురుగా పడినటువంటి మృతదేహాలు, మిన్నంటినటువంటి బాధితుల హారాహారాలు, మొత్తానికి ఆహాకారాలు. ఇకపోతే మినీ స్విట్జర్లాండ్గా పిలిచేటువంటి బైసరన్లో మొత్తానికి ఘటన. అయితే ఇది ఎక్కడ జరిగింది ఘటన అంటే మినీ స్విట్జర్లాండ్గా పిలిచేటువంటి బైసరన్లో జరిగినటువంటి ఘటన. ఈ కాల్పులు మొత్తానికి జరిగింది. ఇక లష్కరే తోయిబాకు చెందినటువంటి ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఇక పనే అయినట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. ఇక ఘటన పైన ప్రధాని మోదీ సౌదీ పర్యటనను కూడా రద్దు చేసుకొని మొత్తానికి వెనక్కి. ఇకపోతే బాధ్యులను వదలబోమని కూడా హెచ్చరిక. హుటాహుటిన కాశ్మీర్కు అమిత్ షా. ఇక దాడిని ఖండించినటువంటి ట్రంప్. ఇక పుతిన్ భారత్కు అండగా ఉంటామని కూడా ప్రకటన. మొత్తానికి భార్య పిల్లల కండ్ల ఎదుటనే తన తండ్రిని, తమ భర్తను చంపినటువంటి ఘటన. మొత్తానికి జమ్మూ కాశ్మీర్లో మంగళవారం జరిగినటువంటి ఉగ్ర దాడిలో మొత్తానికి తెలంగాణలోని సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేస్తున్నటువంటి ఓ అధికారి ప్రాణాలు కోల్పోయారు. భార్య, 2 పిల్లల కండ్ల ఎదుటే ఆయనను టెర్రరిస్టులు ఇక కాల్చి చంపారు. ఇక బీహార్కు చెందినటువంటి మనీష్ రంజన్ హైదరాబాదు ఇక మొత్తానికి కోటిలో ఉన్నటువంటి సిబిఐ కాంప్లెక్స్లో ఇక గల ఇంటెలిజెన్స్ కార్యాలయంలో కంప్యూటర్ సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఇక భార్య, 2 పిల్లలతో కలిసి ఆయన ఇటీవల జమ్మూ కాశ్మీర్ టూర్కు వెళ్లారు. అక్కడ ఫ్యామిలీతో ఆనందంగా గడుపుతుండగా టెర్రరిస్టులు అటాక్ చేశారు. ఇక ఆధార్ కార్డు, జేబులోని ఐడి కార్డును పరిశీలించి ఇక నువ్వు ఐబీ ఆఫీసరు కదా అని కూడా మనీష్ను ప్రశ్నించారు. ఇక భార్య, పిల్లలు చూస్తుండగానే మనీష్ రంజన్ను పాయింట్ బ్లాక్లో మొత్తానికి కాల్చినటువంటి ఘటన. ఇగో ఇట్లా అయితే మొత్తానికి తన ఐడి కార్డులు, తన ప్రూఫ్స్ అన్ని చూసిరట. అన్ని చూసి కూడా తనను మొత్తానికి చంపినటువంటి ఘటన. కాల్చేసిరట. మొత్తానికి పాయింట్ బ్లాక్లో కాల్చి చంపిరట. మొత్తానికి ఇంత దారుణమా? ఇక పర్యాటకులే లక్ష్యంగా జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్టులు తెగబడ్డారు. మొత్తానికి ఇక ఆర్మీ యూనిఫామ్లో వచ్చి మతం అడిగి మరీ కాల్పులు జరిపారు. దొరికిన వాళ్ళను దొరికినట్లు ఇక పిట్టలను కాల్చినట్లుగా కాల్చి చంపేశారు. ఇక అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ మినీ స్విట్జర్లాండ్ కాల్పులతో దద్దరిల్లింది. ఎక్కడికక్కడ మృతదేహాలతో రక్తసిక్తమైంది. ఇక మొత్తానికి ఈ మారణ హోమంలో 26 మంది ప్రాణాలు వదిలారు. ఇక మృతుల్లో పలువురు హనీమూన్కు వచ్చినటువంటి దంపతులు ఉన్నారు. ఇక 2 విదేశీయులు కూడా ఉన్నారు. మరో 20 మందికి కూడా తీవ్రంగా గాయాలైన. ఇంక 20 మందికి తీవ్రమైనటువంటి గాయాలు. ఈ దారుణానికి తామే పాల్పడ్డట్లు కూడా లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు చెందినటువంటి ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఇక టీఆర్ఎఫ్ ప్రకటించిందట. మొత్తానికి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదులను వదిలిపెట్టేది లేదని కూడా, టెర్రరిజం పైన తమ పోరాటాన్ని మరింత పెంచుతామని కూడా స్పష్టం చేసినటువంటి అంశం. ఈ ఉగ్రవాదులను విడిచిపెట్టేది లేదు, టెర్రరిస్టుల పైన మరింత పకడ్బందీగా చర్యలు తీసుకొని వాళ్ళని మాత్రం విడిచిపెట్టే ప్రసక్తి లేదని నరేంద్ర మోదీ చెప్తాడు. చెప్పడం కాదు, ఖచ్చితంగా వాళ్ళని విడిచిపెట్టద్దు.
వాళ్ళ మీద కఠినమైనటువంటి ఆంక్షలు, కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. పాపం అభముఖం ఏం తెలియనటువంటి సిచ్యువేషన్లో పాపం పర్యాటక క్షేత్రం అక్కడ జమ్మూ కాశ్మీర్ యొక్క అందాలను చూద్దామని హనీమూన్కు వెళ్ళినటువంటి దంపతుల మీద కాల్పులు జరిపినటువంటి దుర్మార్గపు చర్య ఇది మామూలు చర్య కాదు. ఈ ఉగ్రవాదులు మరి ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు, మరి వీళ్ళ వెనక ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, వీళ్ళను ముందుండి వెనక ఉండి నడిపించినటువంటి వాళ్ళు ఎవరు, మొత్తానికి ఆరా తీసి దీని మీద ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్షలు తీసుకోవాలి. ఖచ్చితంగా మోదీ తప్పకుండా దీన్ని విడిచిపెట్టకుండా ఫైట్ చేయాలి, దీనిపైన ఖచ్చితంగా కంపల్సరీగా.